ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యంలో నుంచి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోద్యమములు తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశ గతించును గాని దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిల్చును. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక స్పష్టమైన మాట ప్రభు ఏమంటున్నా అంటే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి అంటున్నాడు. అంటే లోకంలో ఉన్నాము, లోకంలో ఉండి లోకమును ప్రేమించకుండా ఉన్నామా అంటే చాలాసార్లు ఉండం, లోకమును ప్రేమిస్తుంటాం. లోకంలో ఏముందంటే ప్రభు చెప్తున్నాడు, లోకమును ప్రేమిస్తుంటే లోకంలో ఉన్నది అంతా ఏమంటే అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోడంబం. శరీరాశ, శరీరపు యొక్క కోరికలు, జీవోడంబం, నేత్రాశ కంటితో దేన్ని చూస్తే దాన్ని ఆశించే మనసు. జీవోడంబం అంటే కనిపించుకునేది, నేను అందట్లో నేనే ప్రముఖుణ్ణి అని చూపించుకునే తత్వం. ఇవి ఏమంటున్నాడు అంటే ప్రభు, ఇవి లోక సంబంధమైన అంటున్నాడు. ఎంత విచిత్రం చూడండి. ఈ మనిషి వీటిని వదిలేసుకోవడం కంటే ప్రాణం వదిలేసుకోవడం చాలా సులువు అనిపిస్తుంది. శరీరం ఆశలు ఎట్లా వదిలేసుకోగలుగుతాం? శరీరానికి ఎన్ని కోరికలు వస్తున్నాయి, అవి వదిలేసుకునడం చాలా కష్టం ఈరోజు. అవి వదిలేసుకున్నాను చెప్తున్నానంటే వాడు ప్రభుకు చెందినవాడు అంటాడు. ఒకవేళ ప్రభుకు చెంది కూడా ఇట్లాంటి మాటలు చెప్తున్నాడంటే అబద్ధికుడు అన్నట్లు లెక్క. బైబిల్ చెప్పే మాట. నేత్రాశ అంటే ఈనాడు లోకంలో చూస్తే విచ్చలవిడిగా ఎంత అగ్లీ ఫ్యాషన్స్ ఈనాడు కనబడుతున్నాయి రోడ్ల మీద. నేత్రం ఏం కోరుకుంటున్నది? నేత్రాశ ఏమవుతుంది అంటే అగ్లీ, అది ఎట్లా అంటే ఆ ఫ్యాషన్స్, అసహ్యకరమైన డ్రెస్సింగ్ చూసి ఈనాడు మనసులో దేవుడు చెప్పినట్టు, యేసుప్రభు చెప్పినాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినాడు అప్పుడే పాపం చేసినాడు అని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు ఏ మాట అయితే చెప్పినాడో అది సాతానుకు తెలుసు, బైబిల్ అంతా మనకు తెలుసు. అందుకే ఈనాడు వాడు ఏం చేస్తున్నాడంటే క్రైస్తవుల మీద డైరెక్ట్ అటాక్ చేయకుండా ఈ అగ్లీ ఫ్యాషన్స్ను వాడు ప్రవేశపెట్టినాడు. దాన్ని బట్టి మనము శరీరమును, మనసును కల్మషంలోనికి నింపుతున్నాం. మన కళ్ళను బట్టి మన చూపు విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. జీవపు డంబము అంటానంట. అంటే బతుకున్నప్పుడు మనం ఎట్లుంటామంటే డంబంగా ప్రవర్తిస్తుంటాం. ప్రతి దాంట్లో నేను కాబట్టి ఇది జరిగింది, నేను లేకపోతే ఇది లేదు, నేనే ముందున్నా, ఇట్లా చెప్పుకున్నాలని శరీరంలో ఆశ వస్తుంది. ఎందుకంటే నాకనే చాలాసార్లు వచ్చింది కాబట్టి చెప్పగలుగుతాను. ప్రియమైన వాళ్ళారా, నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ఏది చెప్పినా యేసు ప్రభు మనకు ఆయుష్ ఇవ్వకపోతే చేయలేం. అందుకే మనం ప్రతి ఒక్కటి కూడా భక్తులు అందుకే మాట్లాడినారు ఏమంటే, అన్నీ చేసి కూడా నిష్ప్రయోజ దాసుగులము మేము, నువ్వు చెప్పింది చేసినామని చెప్పాలి. అందుకే దేవుని చిత్తం అయితే అని భక్తులు మాట్లాడతారు. అయితే మనం దేవుని చిత్తం కాకపోతే కీర్తనలు 68, 20 వచనంలో ఏముందంటే, మా దేవుడు మాకు పూర్ణ రక్షణ కలగజేయ దేవుడు అయినాడు, మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా. ప్రియమైన వాళ్ళారా, మరణం అనేది ప్రభు తప్పించకపోతే నువ్వేం పరిచయం చేయగలుగుతావు? నువ్వెంత మంచిగా పాడగలుగుతావు? నువ్వెంత మంచిగా సంపాదించగలుగుతావు? నువ్వెంత అందంగా తిరగలుగుతావు? అసలు ఏం లేదు మన జీవితంలో. నీకు డబ్బు ఉంటే, హోదా ఉంటే, ఉద్యోగం ఉంటే, ఇంకా నీ పోస్ట్ ఏమైనా ఉంటే ఎన్ని రోజులు బతుకుతావో చెప్పగలుగుతావా? నువ్వు ఒక రోజు ఎక్కువ పొడిగించుకోగలుగుతావా నీ ఆయుసు? కానే కాదు కదా. కేవలము యేసు ప్రభు కృప ఉంటే తప్ప మనం డంబంగా ఎక్కడ ఆలోచించేద్దాం. అందుకే బైబిల్లో రాసింది, అతిశయించువాడు భూమి మీద కృప చూపించిన యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకొని అతిశయింపడాలని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ప్రియమైన వాళ్ళ, ఆయన లేకపోతే మనం అతిశయం ఎక్కడ లేదు. కాబట్టి మన జీవితాలు సరి చేసుకొని లోకమును, దాంట్లో ఉన్న డంబాన్ని, నేత్రాశను చంపుకొని దేవుని చిత్తం మాత్రం జరిగించి జీవిద్దాం. దేవుడి మాట దించుని కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామను బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. నీ చిత్తానుసారంగా జీవించిన కృపనీయమని నగరేడని యేసు నామంలో ప్రార్థించి అడుగు పెడుతున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.